తరగతి విద్యార్థి అపురూప ఆలోచన అబ్బురపరుస్తున్న అక్షయ్ గౌడ్ రూపకల్పన చేసిన సచివాలయం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం పోచారం గ్రామానికి చెందిన బాలకోని అక్షయ్ గౌడ్ నారాపల్లిలోని అంజనీ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. వినూత్నంగా ఆలోచిస్తూ రోజు కొంత సమయం కేటాయించి తెలంగాణ సచివాలయం నమూనాను తయారు చేశాడు. ఖాళీగా ఉన్న సమయాలలో సృజనాత్మకంగా ఆలోచించే అక్షయ్ గౌడ్ ఇప్పటికే తాము నివసిస్తున్న ఇంటి నమూనా పోచారం స్ఫటిక రామలింగేశ్వర స్వామివారి ఆలయంని ట్రాక్టర్, ట్రక్, జీవులను తయారు చేశాడు. అవి తయారు చేయడంలో నేర్పు రావడంతో ఇప్పుడు తెలంగాణ సచివాలయం నమూనాను అట్టలతో రూపొందించాడు. అంతేకాదు అట్టలతో తెలంగాణ సచివాలయం నిర్మించడంతో పాటు రిమోట్ సిస్టంతో లైటింగ్ అమర్చాడు. దుమ్ము ధూళి పట్టకుండా రక్షణ కవచంగా ఫ్రేమ్ని కూడా తయారు చేశాడు. ఈ నమూనా రిమోట్ లైటింగ్ సిస్టమ్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది, అందరి ప్రశంసలు అందుకుంటుంది. అక్షయ్ గౌడ్ ప్రతిభను స్థానికులు ఎంతగానో కొనియాడుతున్నారు. అటు చదువులోనూ చురుగ్గా ఉండే అక్షయ్ గౌడ్ ప్రతి పరీక్షలోనూ క్లాస్ మొదటి లేదా 2వ ర్యాంక్ సాధిస్తున్నాడు. క్రీడా పోటీల్లోనూ పలు బహుమతులు సాధించాడు. చదువుతో పాటు క్రియేటివిటీగా ఆలోచించేందుకు తనకు సహకరిస్తున్న తల్లిదండ్రులు జర్నలిస్ట్ బాలకోని నరసింహగౌడ్, లక్ష్మి తనకు రోల్ మోడల్ అని అక్షయ్ చెబుతున్నాడు. అలాగే తమ స్కూల్ చైర్మన్ సామల సందీప్ రెడ్డి మరియు టీచర్లు అన్ని రకాలుగా తనకు ప్రోత్సాహం అందిస్తున్నారని, మా ఇంటి పక్కన ఉన్న పబ్బా లావణ్య, రమేష్, పబ్బా మహేష్ విరివిగా సచివాలయ నిర్మాణకు కావలసిన అట్టలను సమకూర్చారని అంటున్నారు. తనకు మరింత ప్రోత్సాహం అందిస్తే మరిన్ని సృజనాత్మక ప్రయోగాలు చేయగలుగుతానని ధీమాగా చెప్తున్నాడు. అక్షయ్ గౌడ్ ప్రతిభకు, సృజనాత్మకతకు, వినూత్న ఆలోచనకు మనం కూడా హ్యాట్సప్ చెప్దాం. అందరికీ నమస్కారం. నా పేరు బాలగోని అక్షయ్ గౌడ్. నాకు చిన్నప్పటి నుండి సృజనాత్మకత మరియు మోడలింగ్ నిర్మాణం పట్ల విశేష ఆసక్తి ఉంది. ఇటీవల నేను మా ఊరి మందిరాన్ని, మా ఇంటి నమూనాను నిర్మించి లారీలు, ట్రాక్టర్లు, బస్సుల మోడల్ను తయారు చేశాను. మా తల్లిదండ్రులు బాలగోని లక్ష్మి, బాలగోని నరసింహ. మా తండ్రి గారు సలాం తెలంగాణ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. మేము మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం పోచారం గ్రామంలో నివాసం ఉంటున్నాము. ఈ నమూనాను నేను ఎంతో శ్రద్ధగా సమయాన్ని వెచ్చించి నిర్మించాను. ఇందులో భవన నిర్మాణ శైలి, పచ్చదనం మరియు చిన్న చిన్న వివరాలని రూపొందించాను. సచివాలయం నమూనాను తయారు చేయడానికి సుమారు నాకు 1 నెల రోజుల సమయం పట్టింది. నేను ఎంతో శ్రద్ధతో అట్ట ముక్కలతో ఈ నమూనాను సృష్టించాను. సచివాలయం కట్టడికి మా తల్లిదండ్రులు నాకు ఎంతో ప్రోత్సహించారు మరియు నాకు ఎన్నో విధాలుగా సహాయపడ్డారు. తెలంగాణ సచివాలయం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కేంద్రంగా హైదరాబాద్లో ఉన్నది. దీని అధికార పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం. ఇలాంటి మోడల్ ద్వారా నేనైన భవనాలు స్పష్టంగా, భవిష్యత్తులో కూడా ఇలాంటి మోడల్స్ మరింత మెరుగ్గా రూపొందించాలనే ఆశయంతో ఉన్నాను. ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ముఖ్యంగా మా తల్లిదండ్రులకు మరియు మా ఉపాధ్యాయులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.